గాంధీనగర్లో దారుణ హత్య జరిగింది. కానిస్టేబుల్ నాగేశ్వరరావుని చంపేశారు ఓ ఇద్దరు యువకులు. అయితే మధ్యమత్తులో ఉన్నటువంటి యువకులు వారిద్దరి మధ్య వారే గొడవ పడుతూ ఉంటే మధ్యలోకి వెళ్ళి ఆపినందుకే ఈ కానిస్టేబుల్ పైన చాలా దారుణంగా ప్రవర్తించి హతమార్చారు. మధ్యలో వచ్చిన నాగేశ్వరరావును ఇనుప రాడుతో కొట్టారా యువకులు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే చనిపోయాడు నాగేశ్వరరావు. ఇక ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు క్లూస్ టీం. ఇక హత్యకు అంటే ఈ దారుణానికి కారణాలపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సో చంపింది తెలిసిన వారేనా అనే కోణాల్లో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. సో కాకినాడ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. కాకినాడ జిల్లాలో ఈ దారుణ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. గాంధీనగర్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఆయనే కానిస్టేబుల్ నాగేశ్వరరావు. సో ఇద్దరు యువకులు మధ్యమత్తులో గొడవ పడుతూ ఉంటే మధ్యలోకి వెళ్ళి ఆపేందుకు ప్రయత్నం చేయడంలో భాగంగానే ఆయన ఈ సంఘటనలో చనిపోయారు. బాగా మధ్యమత్తులో ఉన్నారు వాళ్ళు. తప్పదాగి సోయి లేకుండా ఏం ప్రవర్తిస్తున్నామో కూడా సోయి లేకుండా ప్రవర్తించినటువంటి ఆ తీరు కనబడుతోంది. సో మధ్యలో వెళ్ళి వద్దురా బాబు ఇది పని కాదు, ఇలా కొట్టుకోకండి, దాడి చేసుకోకండి, ఇదేం పనికి మాలే పని అని చెప్పి ఆపేందుకు వెళ్ళినటువంటి కానిస్టేబుల్ పైన ఇనుప రాడ్లతో దాడి చేశారట. ఆ ఎగ్జాక్ట్ స్పాట్ ఇదే. ఇనుప రాడ్లతో దాడి చేసి నాగేశ్వరరావుని స్పాట్లోనే హతమార్చారు. సో నాగేశ్వరరావు ఇప్పుడు ఆయన కుటుంబీకులు పెద్ద ఎత్తులో రోధిస్తూ ఉన్నారు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ పైన ఇంతలా తప్పతాగి దాడి చేయడానికి పోలీస్ వ్యవస్థ కూడా చాలా సీరియస్ తీసుకుంది. సో కొంతమంది అక్కడ స్పాట్లో ఏదైతే జరిగిందో ఆ స్పాట్లో పోలీసులు చేరుకున్నారు, క్లూస్ సేకరిస్తున్నారు, స్థానికులతో మాట్లాడిస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. తల కింద తీసుకుంటాడా, వెనకేసి వెనక్కుంటాడా? బండి ఎక్కడ ఉందమ్మా? ఏమన్నా అన్నాడు? ఏమైనా మాటలు అన్నాడా? టైంలో కొట్టేటప్పుడు ఏమైనా అన్నా? ఒక 2 నిమిషాలు కొంచెం గలాట పడ్డారు. ఇద్దరు కలిసి ఉంటుంటారు సార్. డిస్కస్ పడి ఏమైనా గాంధీనగర్ లో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా షాక్ గురైంది, భయాందోళనకు గురవుతోంది. అక్కగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. సార్ వచ్చారు, వారిని ఆపే ప్రయత్నం చేస్తే ఇనుపరాడతో సార్ తల మీద కొట్టారని చెప్పి మహిళ ప్రత్యక్ష సాక్షి ఆ పోలీసులతో మాట్లాడుతుంది. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ప్రకాష్, ఏం జరిగింది? ఒకంగా ఒక కానిస్టేబుల్ పైనే విచక్షణ కోల్పోయినటువంటి మధ్యమత్తులో ఉన్న ఇద్దరు యువకులు చాలా దారుణంగా ఇనుపరాడతో కొట్టి హతమార్చారు. ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలా జరిగింది? ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? మనోజ్, ఏదైతే కాకినాడలో జరిగినటువంటి ఘటన అందరూ కూడా భయభ్రాంతులు గురి చేసిందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా రాత్రికాల సమయంలో ఈ 11:30 సమయంలో అయితే జరిగినట్టుగా కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా కూడా పనిచేస్తున్నాడు, ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ 2 సార్లు ఇతనైతే సస్పెండ్ అయ్యారు. జి నాగేశ్వరరావు, ఇతను అయితే వయసు అయితే 46 సంవత్సరాలు. ఇతను రాత్రి ఏం జరిగిందో గుర్తు తెలియని వ్యక్తులు అతను వస్తుండగా రోడ్డుపై నడిచి వస్తుండగా ఒక్కసారిగా కొంతమంది వ్యక్తులు ఆ మధ్యలో ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మధ్యలో ఉండి ఒక్కసారి ఇతనిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అతనిపై రాడ్డుతో కుట్టినట్టుగా కూడా గాయాలు ఉండడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కుప్పకూలిపోయి అతనైతే నాగేశ్వరరావు కానిస్టేబుల్ మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి ఘటనపై స్థానికులు అనేక రకాలుగా చెప్తున్నారు. అతన్ని పట్టుకుని నేలకేసి రోడ్డుపై కుట్టినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను మరణించి ఉండవచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందా లేదా అనేది కూడా కోణంలో పోలీసులు అయితే ఓ పక్కన ఏదైతే సంఘటన స్థలానికి అయితే రాత్రి 2 టౌన్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఏదైతే ఈ యొక్క గాంధీనగర్ రెడ్ క్రాస్ సంబంధించిన అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఇప్పుడు కూడా నిత్యం జనాలు అక్కడ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. కానీ అటువంటి సంఘటన అయితే 11:30 ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిపై 2 వ్యక్తులు ఘర్షణ చేయడం, అతనిపై దాడి చేసి స్థానికులు ఈ విధంగా
చెప్పుకొస్తున్నారు. దీనిపై పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్ని కూడా సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నం వారు. ఈ ఘటన ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారని చెప్పాలి. మనోజ్, రైట్, అంటే ఇంత బహిరంగంగా డైరెక్ట్గా పోలీస్ కానిస్టేబుల్ పైన ఇంత విచక్షణ కోల్పోయి దాడి చేస్తున్నారు అంటే యువకుల మీద గతంలో దాని ట్రాక్ రికార్డ్ ఉందా? ఈ రకంగానే క్రైమ్ హిస్టరీ ఉందా? ఇప్పుడు వాళ్ళు ఎవరనేది కూడా గుర్తించే పనులు అయితే పోలీసులు అయితే నిమగ్నం అయ్యారు. అంటే అతను వాళ్ళ గతంలో ఈ కానిస్టేబుల్ గా పనిచేశాడు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ 2 సార్లు అయితే అతను సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంతేకాకుండా ఇతనికి గతంలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఇతనికి శత్రువులు ఎవరైనా ఉన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరైనా ఇతనితో గతంలో ఘర్షణ దిగిన సందర్భాలు కానీ ఇతను ఎందుకు సస్పెండ్ అయ్యే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అంటే ఇతను ఈ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా సీసీ ఫుటేజ్ లోనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అతనిపై ఒక్కసారిగా రాడ్డుతో కొట్టినట్టుగా అక్కడ ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం రోడ్డుపై నేలకేసి కొట్టినట్టుగా కూడా కొంతమంది భయభ్రాంతులు గురవుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఒకసారి చూద్దాం ఎవరైనా వచ్చి వాళ్ళని ఇడిపిందాం అనే కోణంలో చేసినా సరే అక్కడ భయభ్రాంతులు, అంటే అంతా ఏం జరుగుతుందో తెలియదు, చాలా భయంకర పరిస్థితులు, అక్కడంతా కూడా రక్త సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా అక్కడికి వెళ్ళి అతను పట్టుకునే కెమెరా విజువల్స్ ఏం దొరకలేదా? పోలీసులకి ఎటువంటి ఆధారం లభించలేదు ఇప్పటి వరకు? సీసీటీవీ కెమెరా విజువల్స్ కానీ అట్టగా వస్తున్న వాహనాలు కానీ ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ సేకరణ పనిలో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా పోలీసులు రాత్రి నుంచి కూడా అన్ని కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఒక సీసీ ఫుటేజ్ దొరికినట్టుగా పోలీసులు ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు ఇంకా పడతలేదు. ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వివరాలు డీటెయిల్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టిన తెలుస్తుంది. ఏదైతే డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి ఏపీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో దేవరాజ్ పాటిల్ కూడా సంఘటన స్థలం నుంచి నిన్న నుంచి కూడా అక్కడ ఉండి మొత్తం క్లూస్ అయితే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమని చెప్పాలి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా కాకినాడ జిల్లాలోని గాంధీనగర్ లో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున భయాందోళన గురి చేస్తోంది. ఒక కానిస్టేబుల్ ఇద్దరు యువకుల మధ్య మద్యం మత్తులో తాగి గొడవ పెట్టుకుంటూ ఉంటే వద్దని ఆపేందుకు వెళ్ళినటువంటి ఆ కానిస్టేబుల్ పైనే ఇనుప రాడ్డుతో చాలా దారుణంగా ఆయన తలపై కొట్టి హతమార్చారు. స్పాట్లోనే నాగేశ్వర్ ఇక్కడ ఫోటోలో కనబడుతున్న కానిస్టేబుల్ చనిపోయారు. అయితే క్లూస్ను వెతికే పనిలో ఉంది. ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభించలేదు. యువకులు ఎవరు ఏంటని తెలియాల్సి ఉంది. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇద్దరు వ్యక్తులు వచ్చారు, మేము వాళ్ళని గుర్తుపడతారా అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. బట్ వాళ్ళు ఇలా కొట్టారు, ఇలా దాడి చేశారని మాత్రం చెప్తూ ఉన్నారు. సో ఒకసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అక్కడ స్థానికులని అందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. సో ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన ఈ దాడిని చాలా తీవ్రంగా సీరియస్ గా తీసుకుంది పోలీస్ వ్యవస్థ. బండి అలా ఉంది, మనిషి కూడా అలానే ఉంది, చూడటానికి కూడా చూడటానికి చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU